హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూపర్ ఐడియల్ క్రాఫ్ట్స్ అండ్ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ముల్లంగి చట్నీ. ఈ ముల్లంగి చట్నీ ఎలా చేసేసామో చూసేద్దామా? ముందుగా ఒక ముల్లంగిని తీసుకొని నీటితో బాగా శుభ్రం చేసుకొని ఈ విధంగా పీలర్ సహాయంతో పైన ఉండే లేయర్నంతా ఈ విధంగా శుభ్రంగా తీసేసుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని ఒక పొడుపు ప్రశ్నను అడగబోతున్నాను. కొత్త పెళ్లి కొడుకు బట్టలన్నీ విప్పేసి బావిలో దూకేశాడు, మళ్ళీ తిరిగి రాలేదు. ఏంటదో చెప్పుకోండి. ఈ విధంగా పైనున్న లేయర్ అంతా తీసేశాక వీటిని సన్న సన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా మినప్పప్పు, పచ్చెనగపప్పుని వేసుకొని అలా దోరగా వేగాక శనగపప్పు వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకొని అదేవిధంగా రుచికి తగినంది ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసుకొని ఈ విధంగా కొద్దిసేపు లైట్ ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తరువాత ఒక ప్లేట్ తీసుకొని వాటిలోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని అదే కడాయిని మళ్ళీ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను వేసుకొని ఎల్లో కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అలా లైట్ ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చట్నీకి సరిపడా చింతపండును కొద్దిగా నానబెట్టుకోవాలి. అదేవిధంగా అప్పుడప్పుడు మూతని తీస్తూ ఈ విధంగా కలయబెట్టేసుకోవాలి. కొద్దిగా కుక్ అయిన తర్వాత చిటికెడంత పసుపు వేసుకొని బాగా కలపెట్టుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లో ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర దూరగా వేయించి పెట్టుకోవాలి. ఈ విధంగా వేయించి పెట్టుకున్న మిశ్రమాలన్నీ నేను మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాను. మనకు రోట్లో దంచుకునే చట్నీ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ తర్వాత వేయించి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను వేసుకొని అదేవిధంగా నానబెట్టుకున్న చింతపండును, తగినంత సాల్ట్ను వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్న తరువాత ఆ కొత్తిమీర, కరివేపాకుని కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకొకసారి ఒక తిప్పు అలా వేసేసి పెట్టేసుకుంటే ఈ చట్నీ అలా రైస్లో వేసుకొని తింటూ ఉంటే అబ్బబ్బబ్బా ఏముందులే. నెక్స్ట్ ఏం రెసిపీ చేయమంటారో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.